ఇంకేం చేయబోతున్నారు చామాకుతో? చామాకు శనగపిండి వేపుడు. సో చామాకు శనగపిండి వేపుడు అనమాట. చామాకుకి శనగపిండికి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. బాగుంటుంది. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? ఓకే, చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చామాకులు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, శనగపిండి 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? సో ముందుగా ఏం చేసుకోవాలండి? శనగపిండి వేయించుకోవాలండి. శనగపిండి వేయించుకోవాలా? ఓకే. సో పాన్ ఫ్రై అన్నమాట, ఇంకా ఆయిల్ ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకుని వాడడం వల్ల ఆ శనగపిండి టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కదా. డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. సరిపోతుందా అండి? సరిపోతుందండి. స్టవ్ ఆపేద్దాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే. ఆయిల్, పోపు దినుసులు. అదేంటండి? వెల్లుల్లి దెబ్బలా? ఆనియన్సా? ఓకే, కరెక్ట్ గా వెల్లుల్లాగే ఉన్నాయి చూడ్డానికి. ఓకే, ఆనియన్స్. సో తెల్ల ఉల్లిపాయలు అన్నమాట. ఓకే. మీరేం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో ఎలా టైం పాస్? పిల్లలు. సో ఏం చేస్తుంటారు మీ పిల్లలు? బాబు స్కూల్కి వెళ్తున్నాడు, ఇప్పుడు ఎల్కేజీ. పాప ఇంకా 1.5 years. ఓకే, సో ఇంకేముంది, ఫుల్ టైం పాస్. కరివేపాకు, ఓకే, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టా? డిఫరెంట్ వంటలన్నీ ట్రై చేయడం ఇష్టమా అండి మీకు? చేస్తుంటారా కొత్త వెరైటీస్? తక్కువ అంటే మీకు టైం ఉండదు కాబట్టి మీరు ట్రై చేస్తుంటారా? బాగా. ఇప్పుడు చామాకు వేసుకున్నాం. చామాకు కట్ చేసి పెట్టుకున్నారు, సన్నగా తరిగిన చామాకు. ఓకే. సో మీ బాబు ఇప్పుడే 1.5, ఇప్పుడే మీ బాబు ఎల్కేజీకి వెళ్తున్నాడు అని చెప్పారు కదా. నర్సరీ ఎల్కేజీ, సారీ అదే ఎల్కేజీ అన్నది ఇందాక. సో ఎల్కేజీ అంటే మీకు డిఫరెంట్ గా సాయంత్రం మీ బాబు వచ్చేలోపు స్నాక్స్ కొంచెం అంటే మరీ స్పైసీగా కాకుండా అలా డిఫరెంట్ వంటలు ట్రై చేయాలి కదా. పిల్లలు ఈ మధ్య ఏది పెడితే అది అసలు తింటాం మానేశారు కాబట్టి మీరు కూడా బాగా వంటలు కొత్త ట్రై చేయండి, వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారు. అప్పుడు కొంచెం పసుపు. ఓకే, కొన్ని వాటర్ పోయాలా? కొంచెం చాలా కొద్దిసేపు మూత పెట్టేద్దామా? ఓకే. సో ఈ చామాకు అనేది కొంచెం మగ్గడం కోసమా? అవునండి. సో కాస్త వాటర్ అంతా కూడా మనకి దగ్గరకు వచ్చేస్తే అయిపోయినట్టే కదా. చూద్దామండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఓకే. ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. పచ్చిమిర్చి సాల్ట్, ఓకే. కొంచెం కారప్పొడి, ఓకే. మీరు కూడా కారంలో కొంచెం ఉప్పు కలిపి వేసుకున్నారా? కొంచెం లైట్గా పడుతుందండి కొంచెం. ఓకే. అది మిర్చికి వేసేప్పుడు కొంచెం ఎక్కువ వేసాను. ఓకే, కొంచెం దగ్గర పడాలి. శనగపిండి వేసేసుకుంటే దగ్గర పడిపోతుందా అండి ఇది? మళ్ళీ విడివిడిగా అవ్వాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఓకే. వాటర్ అంతా కూడా బాగా దగ్గర పడిపోవాలా? అవునండి, అంటే అబ్జర్వ్ చేసేసుకోవాలి. అవును.
ఇప్పుడు శనగపిండి వేసుకున్నామండి. ఓకే, ఇందాక మీరు వేయించుకున్న శనగపిండి. శనగపిండి బాగా కలిపేసుకోవడమే. కొంచెం పొడిగా అవ్వాలి. ఓకే, ఇంకొంచెం శనగపిండి యాడ్ చేసేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, మన ఇష్టం. సరిపోతుందా? సరిపోతుందండి, సరిపోతుందండి. ఓకే, స్టవ్ ఆపేద్దామా? ఆపేద్దాం. వేసేసాం. పచ్చిమిర్చి ఆనియన్తో గార్నిష్ చేద్దాం. చాలండి, కొంచెం కొత్తిమీర లేకుండా లైట్గా కొంచెం వేసుకోండి. కొంచెం కొత్తిమీర. ఓకే, అయిపోయిందా? చామాకు శనగపిండి వేపుడు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. చామాకు శనగపిండి వేపుడు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో శనగపిండి వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన చామాకు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించిన శనగపిండి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. అంతే, చామాకు శనగపిండి వేపుడు రెడీ.